నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే ఆ టాలెంట్ను గుర్తించి సరైన సమయంలో అవకాశాన్ని అందిపుచ్చుకొని నైపుణ్యం పొందినట్లయితే దానికి ఒక అర్థం ఉంటుంది. మరి అలాంటి ప్రతిభకు మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు డాక్టర్ పేరిందేవి గారు. కళాభిరుచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి కళలు నెరవేర్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మనతో పాటు డాక్టర్ పేరిందేవి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కూడా చాలా బాగున్నాను మేడం. సో ఫస్ట్లీ అంటే మీ అకాడమీ గురించి మాట్లాడే కన్నా ముందుగా మీ గురించి మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నట్లయితే, సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు? నా బర్త్ వచ్చేసి విశాఖపట్నం అండి. సో నేను ఒక 5 years ఉన్నప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. మా ఫాదర్ జాబ్ పరంగా 5 years ఉన్నప్పుడు షిఫ్ట్ అయ్యాము. దెన్ అప్పటి నుంచి నా స్టడీస్ ప్రతి ఒక్కటి ఇక్కడే. అప్పుడప్పుడు అలా వెకేషన్ కోసం వైజాగ్ వెళ్ళొస్తూ ఉంటాము. మా ఫాదర్ వచ్చేసి ఐచర్ కంపెనీలో సేల్స్ హెడ్ అండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి. మా మదర్ శిశువన్ ప్లే స్కూల్ డైరెక్టర్. నాకు రీసెంట్గా 6 months బ్యాక్ మ్యారేజ్ అయింది. నా హస్బెండ్ వచ్చేసి యూకే బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఇండియా చేస్తున్నారు. మా మావయ్య గారు వచ్చేసి బిజినెస్ అండ్ మా అత్తయ్య గారు హౌస్ వైఫ్ అండి. అయితే ఎంతవరకు చదువుకున్నారు? నేను ఫార్మడీ చేశానండి, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఆఫ్టర్ ఇంటర్లో బైపీసీ తీసుకొని దాని తర్వాత 6 years కోర్స్ ఇది ఫార్మడీ. ఫార్మడీ చేసిన తర్వాత నేను ఒక 1 year యశోద హాస్పిటల్లో వర్క్ చేశాను. దాని తర్వాత గ్లోబల్ హాస్పిటల్లో వర్క్ చేశాను. లేటర్ నాకు ఇంకా డాన్స్కి టైం సరిపోవట్లేదు అని చెప్పి నేను ఎంఎన్సీకి వచ్చాను. దెన్ నేను ఎక్సెల్ నాలెడ్జ్ సొల్యూషన్లో రీసెర్చ్ అనలిస్ట్గా వర్క్ చేశాను. అది అయిపోయిన తర్వాత అది చేశాక కూడా డాన్స్కి టైం సరిపోవట్లేదు అని చెప్పి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నేను జాబ్ మానేసి ఫుల్ టైం ఇంకా డాన్స్కి కేటాయిస్తాను. ఓకే, ఇంకా బ్రేక్ ఇచ్చేస్తాను. మీరు అకాడమీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను యాక్చువల్గా అకాడమీ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అసలు స్టార్ట్ చేయలేదండి. నేను నా గురువు గారు జ్వాలాముఖి గారు, నేను 8th class ఉన్నప్పుడు ఫస్ట్ మల్కాజ్గిరిలో ఉండేవాళ్ళము. లేటర్ నాగారం షిఫ్ట్ అయిన తర్వాత ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నానని చెప్పి జస్ట్ మర్చిపోతావు, చిన్న చిన్న పిల్లలకి అక్కడ నేర్పిస్తూ ఉండు అని చెప్పారు. సో అలా నేను జస్ట్ 5 members ఉండేవాళ్ళు చిన్నపిల్లలు. నేను నేర్పిస్తే ఎక్కడ వింటారు, నేను చిన్నపిల్లని ఇంకా ఎలా వింటారు నా మాట అనుకునేదాన్ని. అలా 5 membersతో స్టార్ట్ చేసింది. ఏ రోజు కూడా నేను డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం, ప్యాషన్. నేను డాన్స్ జాబ్ చేస్తూ డాన్స్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ డాన్స్ని ఒక ప్రొఫెషన్గా తీసుకుందామని ఏ రోజు అనుకోలేదు. ఇంత ఇన్స్టిట్యూట్ పెడతాను అనుకోలేదు. సో అలా అలా నా దగ్గర ఇప్పుడు 200 members స్టూడెంట్స్ ఉన్నారండి. నేను యూఎస్ క్లాసెస్ చెప్తాను, సింగపూర్ వరకు కూడా క్లాసెస్ ఆన్లైన్ చెప్తాను. అలా ఈ అకాడమీ స్టార్ట్ అయింది. సో అకాడమీ నేమ్ ఏం పెట్టారు? పేరిందేవి నాట్యాలయం. ఓకే, సూపర్ అండి. సో అయితే మనకి డాన్స్ ఫామ్స్ లో చాలా ఉన్నాయి కదా, మీరు ఏ డాన్స్ ఫామ్ చిన్నప్పటి నుంచి వేసేవాళ్ళు, మీ అకాడమీలో ఏమేమి నేర్పించారు? ఓకే, నేను కూచిపూడి నేర్చుకున్నానండి. సో దాంట్లోనే డిప్లొమా చేశాను. నేను నా ఇన్స్టిట్యూట్లో కూడా కూచిపూడి నేర్చుకున్నాము. అండ్ మా గురువుగారు జానపద నృత్యాలు కూడా నేర్పించేవాళ్ళు, లంబాడి కానీ అలా జానపద నృత్యాలకు కూడా మేము కాంపిటీషన్ వైజ్ వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు నా అకాడమీలో కూడా కూచిపూడి నేర్పిస్తాను అండ్ జానపద నృత్యాలు కూడా నేర్పిస్తాను, ఫోక్ సాంగ్స్ కూడా నేర్పిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా కాంపిటీషన్ వైజ్ వేరే డాన్స్ ఫామ్స్ కూడా వేయాల్సి వస్తే తప్పకుండా అండి చేయిస్తాను. నేను పిల్లలతో భరతనాట్యం చేయిస్తాను, మోహిని అట్టం చేశారు, మణిపురి చేశారు. ఇంకా అలా ఏదైనా అవసరం అయితే ఏ డాన్స్ ఫామ్ అయినా నేర్పిస్తాను. సో జనరల్గా మనం ఏదైనా ఒక అకాడమీ స్టార్ట్ చేద్దామన్నా, ఏదైనా చేయాలి అంటే మన వరకు నేర్చుకోవడం ఒక వంత అయితే, మనం ఒకటి స్టార్ట్ చేసి కొంతమందికి నేర్పించాలి అంటే కొంచెం టాస్క్ అనేది బిగ్గర్గా ఉంటుంది. కొన్ని చిన్న చిన్న స్ట్రగుల్స్ కూడా ఉంటాయి, మనం చేయగలమా లేదా, వర్కౌట్ అవుతుందా లేదా. సో అలాంటి స్టేజ్ ఏమైనా కానీ మీకు అనిపించిందా, స్ట్రగుల్స్ ఉన్నాయి మనం కంటిన్యూ చేయగలమా లేదా? స్ట్రగుల్స్ అంటే నాకు బేసిక్లీ టీచర్ అవ్వడం అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట. పిల్లల్ని కామ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, చిన్న పిల్లలతో ఎలా ఉండాలి, అదంతా పెద్ద టాస్క్గా ఉండేది. కానీ లేటర్ పిల్లలతో ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ నాకు అసలు ఎప్పుడు నేను ఈ దీంట్లో ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశాను అనేది అసలు తెలియలేదండి. స్ట్రగుల్స్ అనేవి నాకు పెద్దగా
ఏం లేవు, సాఫీగా వెళ్ళిపోయాయి. పెద్దవాళ్ళకి నేర్పించడం ఈజీనే, కానీ చిన్న పిల్లలకి నేర్పించాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. సో వాళ్ళు చెప్పిన వెంటనే వినరు. కాబట్టి ఎలా ఉంటుందంటే పర్టికులర్ గా వాళ్ళ విషయంలో ఏమైనా కేర్ తీసుకోవడం కానీ, స్పెషల్ గా వాళ్ళకి ఏమైనా క్లాసెస్ కానీ ఉంటాయండి. అంటే చిన్నపిల్లలు 5 years ఏజ్ నుంచే జాయిన్ చేసుకుంటాము. అంటే అప్పటి నుంచి కొంచెం వాళ్ళకి ఊహ తెలుస్తుంది కాబట్టి 5 years ఏజ్ నుంచి 5 years వాళ్ళకి సపరేట్ గా క్లాసెస్ తీసుకోవడము, వాళ్ళకి మెల్లిగా వేరే వాళ్ళతో కాకుండా ఇంకా మెల్లిగా చెప్పడము, వాళ్ళ కేపబిలిటీ బట్టి వాళ్ళకి సాంగ్స్ నేర్పించి ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్ళడము. ఎందుకంటే ఇప్పుడు ఊరికే డాన్స్ నేర్చుకున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు, పిల్లలు స్టేజ్ మీదకి వెళ్ళి స్టేజ్ ఫియర్ అనేది పోవడం ఇంపార్టెంట్ వాళ్ళకి. అది ఈ ఏజ్ నుంచి 5 years ఏజ్ నుంచి వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. సో అలా వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి సపరేట్గా కొంచెం మెల్లిగా చెప్తూ ఉంటాం. సో అంటే మీ అకాడమీలో ఏజ్ గ్రూప్ నుంచి ఏజ్ గ్రూప్ వరకు ఉన్నారు స్టూడెంట్స్? నా దగ్గర ప్రస్తుతానికి 4 years నుంచి 50 years వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారండి. ఆవిడ రీసెంట్గా ఒక 6 months అయింది జాయిన్ అయ్యి. సో ఆవిడకి 50 years అనమాట. సో అంటే ఆ ఏజ్లో కూడా అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు డాన్స్ నేర్చుకో? అంటే వాళ్ళు చిన్నప్పుడు చేయాలనుకున్నది చేయలేకపోయారు, ఏ సిచ్యుయేషన్ వల్లైనా చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా సెట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రీ టైం ఉన్నారు. సో వాళ్ళ ప్యాషన్ ఎందుకు వదులుకోవాలి అని వచ్చే వాళ్ళు ఉంటారు. సో అలా పెద్దవాళ్ళు నాకు మ్యారేజ్ అయ్యి 2-3 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర ఒక 5 members ఉన్నారండి. సో వాళ్ళని టీచ్ చేయడం కూడా కష్టం అనిపిస్తుందా? అంటే వాళ్ళ బాడీ బెండింగ్ కానీ పోస్చర్స్ కానీ సరిగ్గా ఉండవు కాబట్టి ఎవరిని కూడా మా క్లాస్లో హడావిడి పెట్టేసి మీరు తొందరగా నేర్చేసుకోవాలి అలా ఏం లేదండి. టేక్ యూర్ టైం, మీరు ఎంత మెల్లిగా నేర్చుకున్నా పర్లేదు కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు అని వాళ్ళ టైం వాళ్ళకి ఇస్తూ ఉంటాము, వీడియోస్ పంపిస్తూ ఉంటాము. ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటారు జనరల్ గా? అంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అనుకోవచ్చు. అవునండి, మనకి డాన్స్ లో కూడా లైక్ ఆర్ 10th ఇంటర్ డిగ్రీ మనకి ఎలా ఉంటాయో డాన్స్ లో కూడా అలాగే సర్టిఫికేట్, డిప్లొమా, MA, MPhil, PhD ఇవన్నీ ఉంటాయి. సో పిల్లలకి మేము ఇక్కడ ఎగ్జామినేషన్స్ కూడా రాయిస్తూ ఉంటాము. వాళ్ళు 8 years వచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఎగ్జామినేషన్స్కి వెళ్తూ ఉంటారు. సో అలా ఎవ్రీ ఇయర్ వాళ్ళు థియరిటికల్గా ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కాకుండా థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఇస్తూ ఉంటాం డాన్స్ క్లాస్లో. ఓకే, డాన్స్ నేర్పించడమే కాదు, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బాగా వేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఏమైనా ఇవ్వడం కానీ అలాంటివి కూడా ఉంటాయండి. ఓకే, సో అంటే మీరే ఇస్తారా త్రూ ఇంకేదైనా కంపెనీ కానీ లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి ఇస్తారా? యాక్చువల్లీ మేము ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నుంచి పిల్లలకి ఎగ్జామినేషన్స్ ఇప్పిస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా ఎగ్జామినేషన్స్కి వెళ్తారు వాళ్ళు. అక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, డిస్టింక్షన్ ఇలా కూడా ఉంటాయి. అక్కడ థియరీ, ప్రాక్టికల్స్ అన్నీ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళే తెచ్చుకుంటారు. ఓకే, సో మీ దగ్గర ఇప్పటి వరకు 200 members స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. అయితే 200 members కూడా ఇక్కడ ఇదే అకాడమీలో ఉంటారా లేదంటే ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? నాకు 3 branches ఉన్నాయండి. దమ్మాయిగూడ, రాంపల్లి అండ్ నాగారంలో చెప్తాను. సో ఎవ్రీ బ్రాంచ్లో 2 days క్లాసెస్ తీసుకుంటాను వీక్లో. అలా 200 members-ని డివైడ్ చేసి ఒక బ్యాచ్కి 2 days వీక్లీ ట్వైస్ తీసుకుంటాను. సో వాళ్ళకు కూడా రెగ్యులర్గా రాలేకపోయినా కూడా ఒక 1-2 days అంటే మేబీ టైం ఇన్వెస్ట్ చేయగలుగుతారు కాబట్టి సో ఇలా 2 days కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవరైనా కంటిన్యూస్ గా కావాలండి మాకు మేము డైలీ నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా? డైలీ నేర్చుకునే వాళ్ళు ఐదర్ ఆన్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు, లేదు దగ్గర ఉన్నారు అంటే వాళ్ళు మనకి దమ్మాయిగూడ, రాంపల్లి, నాగారం పెద్ద దూరం కాదు, అన్ని 1-2 kilometers దూరంలోనే ఉంటాయి. సో 3 branches కవర్ చేయొచ్చు. సో ది బెస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అంటే ఏం చెప్తారు? నాకు ఇష్టమైనవి భామ కలాపం, అర్ధనారీశ్వర స్తోత్రం, వచ్చన వాల్వేల్మంగ. నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అస్సాం అండి. అస్సాం కాంపిటీషన్స్కి వెళ్ళాను. సో అక్కడ చాలా 1000 members వచ్చారు. సో ఎలా అంటే అన్ని కేటగిరీస్ లైక్ ఆల్ డాన్స్ ఫార్మ్స్ కేటగిరీస్ ఓన్లీ 1 prize ఉంటుంది అనమాట. అక్కడ కూచిపూడి, భరతనాట్యం, మోహిని అట్టం అన్నీ కలిపి ఒకటే ప్రైజ్ ఉంటుంది. సో అలా ఆ రోజు నా పేరు అనౌన్స్ చేస్తారని నేను అనుకోలేదు. ఆ రోజు నాకు కూచిపూడి డాన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ప్లస్ వాళ్ళు నాకు ఫీమేల్ బెస్ట్ డాన్సర్గా అవార్డు కూడా ఇచ్చారు. పర్ఫార్మెన్సెస్ అనేవి స్టేజ్ మీద ఇస్తూ ఉంటారు. ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్లో మీరు పర్ఫార్మెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు మన టెంపుల్స్లో ఏదైనా ఫెస్టివల్ అయితే కూడా మేము పర్ఫామ్ చేస్తాము.
లేదంటే డ్యాన్స్ ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయండి, డ్యాన్స్ కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి, వాటికి కూడా వెళ్తూ ఉంటాం. రీసెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దానికి కూడా మేము పార్టిసిపేట్ చేసాము, స్టూడెంట్స్ కూడా తీసుకెళ్ళాను. సో దేనికోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్? ఆ రోజు మనకి థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కూచిపూడి డాన్సర్స్ కలిపి ఒకటేసారి ఒకటే స్టేజ్ మీద గచ్చిబౌలి స్టేడియంలో డాన్స్ పర్ఫామ్ చేశారండి. సో దానికోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. నేను చూసాను, ఇంటికి రాగానే చాలా అవార్డ్స్ కనిపించాయి నాకు. సో కౌంట్లెస్ అని కూడా చెప్పొచ్చు. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ చెప్పండి అంటే ఎన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి? మేబీ మోర్ దాన్ 600 అనుకుంటాను. గ్రేట్. సో అంటే మేబీ ఆ అవార్డ్స్ అనేవి మీకు ఎంతో కొంత ఈ ఫీల్డ్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అన్నట్టు అంటే మోటివేట్ చేశారని చెప్పొచ్చా? తప్పకుండా చెప్పొచ్చు. అంటే డాన్స్ పర్ఫామ్ చేయడం ఒకటే కాదు, అక్కడ నుంచి అవార్డ్ తీసుకొని వచ్చిన ప్రతిసారి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాము, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అదే మనని ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా చేయాలి, ఇంకా క్రియేటివ్గా ఇంకో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనేది. సో అవార్డ్స్ అంటే బాగా చెప్పుకోదగ్గ అవార్డ్స్ ఏంటంటే? ఓకే, ఫస్ట్ అయితే నేను అస్సాంలో బెస్ట్ ఫీమేల్ క్లాసికల్ డాన్సర్ అవార్డ్ అండి. నెక్స్ట్ నాకు నాట్య విద్యాధరి, నాట్య కళా ప్రవీణ, గురుశ్రేష్ఠ అవార్డు, ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయి. మీరు చిన్నప్పటి నుంచి ఇలా చదువుకుంటూ డాన్స్ నేర్చుకుంటూ వచ్చారు. ఇంట్లో పేరెంట్స్కి చెప్పినప్పుడు అంటే వాళ్ళు నిజంగా మీరు ఈ ప్రొఫెషన్ తీసుకుంటాను, నేను ఇదే కంటిన్యూ చేద్దామని మీరు చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? లేదు, మా మదర్ ఇంకా ఫాదర్ ఎలా అంటే చిన్నప్పటి నుంచి కూడా నీకు ఏది ఇష్టమో అదే చెయ్యు, ఎందులో కూడా నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. అంటే నేను డాన్స్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు నా ఏజ్ 5 years. ఆ టైంలో నాకు ఏది బెస్ట్, ఏ కూచిపూడి డాన్స్ చేయాలి ఏమీ తెలీదు. సో మా ఫాదర్ అండ్ మదర్ డిసైడ్ చేసుకొని, లేదు ఒక ఇండియన్ ట్రెడిషన్, మా ఫాదర్ ఇప్పటికీ కూడా వెస్ట్రన్ డాన్స్ ఏమైనా చూసినా కూడా లేదు ఇవి ఛానల్ మార్చే క్లాసికల్ డాన్స్కే ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ సపోర్ట్ నాకు చాలా ఉందండి. ఫినాన్షియల్గా మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ చిన్నప్పటి నుంచి మా మదర్ నన్ను ఎత్తుకొని క్లాసెస్కి తీసుకెళ్ళేవాళ్ళు, తీసుకొచ్చేవారు. అంటే నేను ఓన్లీ చైల్డ్ మా పేరెంట్స్కి. సో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. స్టేజ్ మీద వచ్చిన అవార్డ్స్ కాకుండా సో ఇలా గెస్ట్ల ద్వారా ఏమైనా ప్రత్యేకమైన ప్రశంసలు ఏమైనా వచ్చాయా? వచ్చాయండి. 2 years బ్యాక్ మల్లారెడ్డి గారు అతన్ని ఆఫీస్కి ఇన్వైట్ చేసి మరి మాకు అప్రిషియేట్ చేశారు. దానికంటే ముందు రోషయ్య గారు, దానికంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు కూడా అతను ఉన్న టైంలో ఒక పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఆయనకి చాలా నచ్చి స్టేజ్ మీదకి వచ్చి అప్రిషియేట్ చేశారు. అది చాలా అంటే బెస్ట్ మూమెంట్ అనుకోవాలి. అంటే సీఎం డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చి అప్రిషియేట్ చేయరు. ఓకే, సో అంటే లైక్ మనకి ఈవెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి, పండగలు వస్తూ ఉంటాయి. అయితే ఈ పండగలకు తగ్గట్టు మీరు స్పెషల్ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడం కానీ లేదంటే మీ స్టూడెంట్స్ చేత ఇప్పించడం కానీ జరుగుతూ ఉంటుందా? దానికి ఏమైనా స్పెషల్ అంటే ఎక్కువ కేర్ తీసుకొని క్లాసెస్ ఎక్కువ చేసి చెప్పడం కానీ అట్లా ఏమైనా జరుగుతుందా? అంటే స్పెసిఫిక్ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి టెంపుల్స్లో. రీసెంట్గా మేము అలా అరుణాచలం వెళ్ళి పర్ఫామ్ చేసి వచ్చాము. అండ్ నా పర్సనల్గా కూడా నేను మీకు చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. సో అలా నేను ఏ ఫెస్టివల్కి తగ్గట్టు అలా నేను నాకు పర్ఫామ్ చేసి యూట్యూబ్లో పెట్టడం చాలా ఇష్టం. అలాగే దసరాకి నేను నవదుర్గలు పర్ఫామ్ చేశానండి. అది మార్నింగ్ నేను 5 o'clockకి స్టార్ట్ చేశాను మేకప్ అవ్వడం. అలా ఒక్కొక్క అవతారం మేకప్ అయ్యి అది నాకు midnight 12 వరకు అయింది. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. అంటే నవదుర్గల అవతారాలు వేసుకోవడం ఒక ఎత్తు, అది పెర్ఫామ్ చేయడం ఒక ఎత్తు, రెండో కలిపి మీరు ఒక డేలో కంప్లీట్ చేశారు. వావ్, గ్రేట్. నిజంగా ఒక మంచి ట్రిబ్యూట్ అనుకోవచ్చు దేవుడికి. ఎలాంటి పెర్ఫార్మెన్సెస్ అయినా కూడా మీరు ఇక్కడ చాలా ఇచ్చానని చెప్పారు. అయితే అవుట్ ఆఫ్ స్టేట్స్ కానీ లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళి పెర్ఫామ్ చేసిన రోజులు ఉన్నాయా? ఉన్నాయండి. మేము లక్నోలో పర్ఫామ్ చేసాం, పూణేలో ఎవ్రీ ఇయర్ డాన్స్ ఫెస్టివల్ అవుతూ ఉంటుంది, పూణేకి వెళ్ళాం, అస్సాంకి వెళ్ళాం. అండ్ మేము థాయిలాండ్లో పర్ఫామ్ చేసాము, రీసెంట్గా దుబాయ్ కూడా వెళ్ళి పర్ఫామ్ చేసాము. అవుట్ ఆఫ్ కంట్రీస్లో మన ఇండియన్ ట్రెడిషనల్ డాన్సెస్కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? వాళ్ళు ఎంజాయ్ చేస్తారా? మన ఇండియన్స్ ఎంతైతే ఆదరిస్తారో డాన్స్ని అంతకంటే ఎక్కువగా వాళ్ళు ఆదరిస్తారు. అక్కడ చాలా మంది ఇష్టపడతారండి మన క్లాసికల్ డాన్స్ కానీ మన డాన్స్ అటైర్ కానీ ఏదైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి 4-5 years నుంచి మనం చూస్తూ ఉంటాం, పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు, డాన్సులు వేస్తూ ఉంటారు.
అయితే వాళ్ళేదో కామన్గా చేస్తున్నారు అనుకుంటాం కానీ నిజంగా వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ఆ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు అని తల్లిదండ్రులు చాలా వరకు గుర్తించరు. అయితే ఆ స్టేజ్ నుంచి నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, గుర్తించి నిజంగా పిల్లల్ని చేర్చడం వల్ల ఉండే ప్రయోజనం ఏంటో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు నా దగ్గర నేర్చుకుంటున్న 200 మెంబర్స్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. ఎందుకు అంటే వాళ్ళు గుర్తించి వాళ్ళ పిల్లల్ని ఒక దాంట్లో వేసి ముందుకు నడిపించాలి అండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల ఏంటి యూజ్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కొంచెం మనకి ఏజ్ వచ్చిన తర్వాత మన బాడీ వినదు మన మాట ఎక్కడ చెప్తే. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే వాళ్ళ బాడీ వాళ్ళ మాట విని వాళ్ళకి చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఏవైనా కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి. అంత ఈజీ అనిపించదు, అంటే అంత కష్టంగా అనిపించదు. ఇప్పుడు మనం కొంచెం పెద్దయ్యాక నేర్చుకున్నాం అనుకోండి, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, కోపం చూపించాలి, బాధపడాలి, ఇవన్నీ అంటే అమ్మో ఎవరైనా చూస్తారేమో ఏమనుకుంటారు అనే షై ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అదే వాళ్ళకి అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనుకోండి, వాళ్ళకి అది అంత కష్టంగా అనిపించి చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. మీరు కూచిపూడి వేశారు, మణిపురి చెప్పారు, భరతనాట్యం చెప్పారు, కథక్ నేర్చుకోవాలని ఉంది అని చెప్పారు. అయితే వీటిలో ఎక్కువగా కూడా అవుట్ ఆఫ్ కానివ్వండి ఇన్ కానీ ఏ డ్యాన్స్ ఫామ్కి ఆదరణ ఎక్కువ లభిస్తుంది, ఇది మాకు పర్ఫామ్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కానీ అలా మీరు చేసిన వాటిలో? ఓకే, ఎక్కువ కూచిపూడి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఓకే, సో అయితే కూచిపూడిని నేర్చుకొని ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయిందని చెప్పుకోవచ్చు? నేను 20 years. 20 years. ఓకే, సో ఇన్ ఫ్యూచర్లో అకాడమీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఇంకేమైనా బ్రాంచెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే దీన్ని ఒక బ్రాండ్ చేద్దాం అనుకుంటున్నారా? వాట్ యు వాంట్ టు డూ? నేను పెరిందేవి నాట్యాలయం నుండి స్టూడెంట్స్ని నేర్పిస్తూ దీన్ని ఇంకా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అనమాట. నేను ఒక డాన్స్ అకాడమీ పెట్టినా కూడా అంటే ఏది పెట్టినా కూడా దాంట్లో నేను అందరికీ తెలియాలి అనేది నాకు ఒకటి ఉంటుంది. సో అలాగే ఈ పెరిందేవి నాట్యాలయం అనేది అందరికీ రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఓకే మేడం, అలాగే మీ గురువు గారి గురించి చెప్పారు, మీరు ఈ స్థాయికి వచ్చారు. సో ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అనుకుంటా. సో అప్పుడప్పుడు కలుస్తుంటారండి ఆయన్ని, ఎలా ఫీల్ అవుతారు ఆయన? మా గురుగారి పేరు జ్వాలాముఖి గారండి. ఆవిడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంటారు. ఎవ్రీ వీక్లీ ట్వైస్ మల్కాజ్గిరి వచ్చి డాన్స్ క్లాసెస్ చెప్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పటికీ టచ్లో ఉన్నానండి, కలుస్తూ ఉంటారు. మా మేడం వల్లే నేను ఈ క్లాస్ స్టార్ట్ చేశాను. సో ఆవిడ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఒకప్పుడు చూసుకుంటే మనకి క్లాసికల్ డాన్సెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఎక్కువ మంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. సో అంటే నాకు అనిపిస్తుంది, మీరేం చెప్తారు, నిజంగా తగ్గింది అనుకోవచ్చా లేదంటే లేదు? తగ్గిందనే చెప్పొచ్చండి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి క్లాసికల్ డాన్స్ వచ్చేసరికి చాలా స్లోగా నడుస్తూ ఉంటాయి సాంగ్స్, మనకి ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఉండవు. సో ఏంటి అంటే చాలా మంది అబ్బాయి ఏంటి ఇంత స్లోగా ఉన్నాయి సాంగ్స్, ఫాస్ట్ గా లేవు అని అనుకుంటూ ఉంటారు. నాకు తెలిసి పాస్ట్ లో నేను చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. లేటర్ కొంచెం మధ్యలో ఇంట్రెస్ట్ తగ్గింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో పిల్లలకి ఏదో ఒక కరిక్యులర్ యాక్టివిటీ నేర్పించాలి అనే దాంట్లోనే పేరెంట్స్ ఉన్నారు. సో ఈ మధ్య మళ్ళీ అది పెరుగుతూ ఉంది. ఇందాక మీరు అన్నారు స్కూల్స్ హెక్టిక్ గా ఉండడం వల్ల చాలా మంది నేర్చుకోలేకపోతున్నారు, టైం కుదరట్లేదు అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ లో నేర్పిస్తారని, టైం కన్వీనియంట్ ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి ఆఫ్టర్ 7 ఈవినింగ్ ఆఫ్టర్ 7 స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈవెన్ వాళ్ళ హోంవర్క్స్ కూడా చేసేసుకున్న తర్వాత వాళ్ళు అంటే ఇది మనకి వీక్లీ ట్వైజే కాబట్టి వాళ్ళకి 1 hour టైం కేటాయించుకొని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆఫ్లైన్ క్లాసెస్ ఏ టైంలో ఉంటాయి? నేను చెప్పినట్టు ఇప్పుడు యుఎస్ వాళ్ళకి అండ్ సింగపూర్ వాళ్ళకి వాళ్ళ టైమింగ్స్లో ఎర్లీ మార్నింగ్ యుఎస్ వాళ్ళకి తీసుకుంటాను అండ్ ఆఫ్టర్నూన్ సింగపూర్ వాళ్ళకి తీసుకుంటాను. లేటర్ ఇప్పుడు మన హైదరాబాద్లో దూరం ఉన్న వాళ్ళు మాదాపూర్, కూకట్పల్లి అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర నేర్చుకుంటున్నారు, పటాన్ చెరు ఇలాగా త్రూ ఆన్లైన్. వాళ్ళకి వచ్చేసి వీక్లీ ట్వైస్ 7 o'clock ఉంటుందండి క్లాస్. ఆఫ్లైన్ లో కూడా సేమ్ టైమింగ్స్ అండి? అంటే ఎవరైనా మన అకాడమీకి వచ్చి నేర్చుకోవాలనుకుంటే? లేదు, అకాడమీకి వచ్చి నేర్చుకోవాలంటే నేను చెప్పినట్టు వీక్లీ 2 classes ఒక్కొక్క బ్యాచ్ కి తీసుకుంటాను. మళ్ళీ అందులో కూడా 2 batches డివైడ్ అవుతూ ఉంటాయి. సో 5:30కి స్టార్ట్ అవుతుందండి క్లాస్, 8 o'clock ఎండ్ అవుతుంది. సో మీరు కూచిపూడితో పాటు ఫోక్ సాంగ్స్ కూడా నేర్పిస్తానని చెప్పారు.
సో అంటే ఫోక్ లో ఏ టైప్ ఆఫ్ సాంగ్స్, వాటికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? జానపద నృత్యాలు నేర్పిస్తూ ఉంటానండి. సో జానపద నృత్యాలకి రెస్పాన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మన క్లాసికల్ చేసే దానికంటే కూడా జానపద నృత్యం రాగానే ఆడియన్స్ లో కూడా ఒక జోష్ అనేది వస్తుంది. అండ్ పిల్లల్లో కూడా నేర్చుకునేటప్పుడు అంటే వాళ్ళు రోజు క్లాసికల్ చేసి ఉంటారు, సడన్ జంప్ టు జానపద నృత్యం అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. కూచిపూడి నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ఫోక్ నేర్పిస్తారు. అవును. డాన్స్ స్టేజ్ మీద చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం మీరు పాడుతూ చేస్తూ ఉంటారు కదా. సో అంటే ఓన్లీ మీరు డాన్స్ ఫామ్ అయినా లేదంటే సింగింగ్ కూడా ఉంటుందా? యాక్చువల్లీ మేము ఎప్పుడైనా ప్రోగ్రామ్స్, లైవ్ ప్రోగ్రామ్స్ చేయాలి అన్నప్పుడు సింగర్ ఉంటారు, నటవాంగం ఆర్టిస్ట్ ఉంటారు, ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇంకా లేదు క్లాస్లో మాత్రం నేను పాడుతూ చేస్తూ ఉంటాను. నైస్. ఒకసారి మా కోసం, మా ఆడియన్స్ కోసం, అంటే మీరు ఎలాగో డాన్స్ ఫామ్స్ కి సంబంధించి ఇందాక చెప్పారు కొన్ని, అందులో ఏదైనా ఒకటి అలా ఒకసారి పాడి వినిపిస్తారా? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామా నిశాచర వినాశకరం నమామి. చాలా బాగా పాడారండి. సో అంటే పిల్లలు ఎవరైనా కూడా రకరకాల డాన్స్ ఫామ్స్ చేయాలి అనుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కొంతకాలం నేర్చుకుంటారు, దాన్ని ఆపేస్తారు. చాలా వరకు మనం చూస్తాం, లైక్ సమ్మర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు, దాన్ని అక్కడే స్టాప్ చేస్తారు, కంటిన్యూ చేయరు. ఇలా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళని చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళు కంటిన్యూ చేస్తే ప్రొఫెషనల్ గా తీసుకోవడానికి లైఫ్ ఉండదేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. లైక్ చదువుకున్నాం కదా, దానికి తగ్గ జాబ్ ఏదైనా చేసుకుందాం అనుకుంటారు. ఇలాంటి కళలకి కొంచెం దూరంగా ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజంగా కళలు నమ్ముకుంటే అది మన లైఫ్ ని సెటిల్ చేస్తుంటారా? ఇప్పుడు నన్ను అడిగితే ఇంజనీర్స్, డాక్టర్స్ అలా ఎంతో మంది ఉంటారండి. కానీ డాన్స్ చేసేవాళ్ళు, పాట పాడేవాళ్ళు, లేదా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు మనం చూస్తూ ఉంటే చాలా తక్కువ మంది ఉంటారు. అందులో వాళ్ళకి లైఫ్ లేదా అంటే చాలా మంది దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను పేరెంట్స్కి చెప్పాలి అనుకుంటుంది ఒక్కటే, ఏదైనా కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి బ్యాలెన్స్ చేయడం అనేది రావాలి. అటు అకాడమిక్స్ బ్యాలెన్స్ చేయాలి, ఇటు ఏదైనా కరిక్యులర్ యాక్టివిటీ నేర్చుకుంటున్నా కూడా అది కూడా బ్యాలెన్స్ చెయ్యాలి ఖచ్చితంగా. నీకు స్టడీస్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు అది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా డాన్స్ చెప్పొచ్చు, లేదా డాన్స్ క్లాసెస్ నేర్చుకోవచ్చు. అలా ఫ్యూచర్ లేదు అని లేదండి. మన స్ట్రగుల్, మనం ఎంత హార్డ్ వర్క్ చేసి ఆ ఫీల్డ్లో పైకి రావాలనుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే చిన్నప్పటి నుంచి ఉన్న మీ ఇష్టాన్ని మీరు ఒక డ్రీమ్గా ఎలా కన్వర్ట్ చేసుకొని ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి సో ఒక సక్సెస్ని సాధించారు. ఇలానే మీ లైఫ్ జర్నీ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వాలి, ఇంకా ఎంతో మందికి మీరు నాట్యం నేర్పించాలి, మీ లైఫ్లో కూడా మీరు అనుకుంటున్న గోల్ని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా 130 కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.